నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్ 1. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉచిత డయాసిస్ సెంటర్ 24/7 సాప్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఘట్కేసర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకుంటున్న పేద ప్రజలకు డయాలసిస్ ద్వారా మా సెంటర్లో రోజుకు 60 మంది పేషెంట్లకు డయాలసిస్ నిర్వహిస్తున్నామని ఘట్కేసర్ డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకటరెడ్డి ఎండి కలీం క్లస్టర్ మేనేజర్ ఇక్కడ ఉన్న పేషెంట్లకు సకాలంలో డయాలసిస్ అందజేస్తున్నామని అన్నారు. దీనికి సహకరిస్తున్న ఘట్కేసర్ హాస్పిటల్ సూపరింటెండెంట్, మా సెంటర్ నిర్వహిస్తున్న స్టాఫ్ వర్కర్లు రామకృష్ణ, ప్రియాంక, నిహా సుల్తానా, ఆదర్శ్, హరీష్, నూర్జహాన్, హాస్పిటల్ సిబ్బందికి మా కృతజ్ఞతలు అని అన్నారు. అదేవిధంగా డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లను సాప్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డయాలసిస్ ఏ విధంగా చేస్తారు అనే వివరణ కోరగా వారు మాట్లాడుతూ, ఘట్కేసర్ డయాలసిస్ సెంటర్లో ఇన్ఛార్జిగా ఉన్న ఆఫీసర్, అదేవిధంగా టెక్నీషియన్స్ మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ మాకు డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ నుంచి వస్తుందా? డాక్టర్ నుంచి మా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోకపోయినా డైరెక్ట్ మా హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఎనీ సజెషన్స్, కంప్లైంట్స్ ప్రతి నెల వస్తారు కదా? ఎవ్రీ మంత్ సార్. ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. హెచ్ఆర్ నుంచి వస్తూ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ వస్తారు, జనరల్ మేనేజర్ వస్తుంటారు, సార్ కూడా వస్తారు, అందరూ వస్తారు.